ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్యా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవాలి. యేసయ్యా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవాలి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ వాక్యం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. The book of Psalms, 4th Psalm, 8th verse. In peace I will lie down and sleep, for you alone, Lord, make me dwell in safety. దావీదు రాస్తున్న కీర్తన. దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, దావీదుతో మనం ఒక మాట అడగాలి. అన్నా దావీదు, నీకు ఎలా నిద్ర పడుతుంది? ఇన్ని వేదనలో ఉన్నావు, దుఃఖములో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు. మనం అగ్నిగుండం లోపల గుండా వెళ్ళట్లా, ఆయన సాక్షాత్తుగా అగ్నిగుండంలో ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నాడు. మనం గాఢాంధకారపు లోయలో అంత సంచరించకపోయినా, అగ్నిగుండం సాక్షాత్తుగా మనం వెళ్ళకపోయినా ఆ సెగ తగులుతుంది అంతే. అయినా నీకు నాకు నిద్ర పట్టట్లా. కానీ ఈయనకి మాత్రం, ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటున్నాడు. అన్న నీకు ఎలా నిద్ర పడుతుంది అన్న? కొంతమంది అలా మంచం కనబడితే చాలు హెలికాప్టర్ టేకాఫ్ అయిపోయినట్లు గొరకలు తీసి పడుకుంటూ ఉంటారు. కొంతమంది మంచం కనబడితే చాలు విమానం టేకాఫ్ అయిపోయినట్టుగా, ఆగిపోయిన కారు స్టార్ట్ అయినట్టుగా, ఆగిపోయిన బస్సు స్టార్ట్ అయినట్టుగా, ఆగిపోయిన ట్రాక్టర్ స్టార్ట్ అయినట్టుగా అలా గొర్రకలు తీసి పడుకుంటారు. పక్కనోళ్ళు అనుకుంటారు, వీడు ఎలా నిద్రపడుతున్నారా బాబు, ఇవి ఎలా నిద్రపడుతుంది? ఈ దావీదుకు కూడా ఎలా నిద్ర పడుతుంది, ఎలా నిద్రపోగలుగుతున్నాడు? ఒక పక్కన ఏంటంటే, కీర్తనల 3వ అధ్యాయంలో మనకు కనపడేది ఏంటంటే, వాళ్ళ కుమారుడు మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా నిలబడ్డాడు. కానీ అక్కడ ఏమంటాడంటే, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతానంటాడు. మరలా ఇటు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే, ఈయన పరిపాలిస్తుండగా ప్రజలు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు, మాకు ఎక్కడి నుండి మాకు మేలు కలిగిద్దు మాకు చెప్పయ్యా, మేము ఎక్కడన్నా చూసుకుంటాం. మళ్ళా విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారు, తప్పుడు త్రోవలకు వెళ్ళిపోతున్నారు, పాపిష్టి కార్యాలకు వెళ్ళిపోతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నువ్వే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకింపు. ఇంత సతమతం అయిపోతుండగా కూడా అతను ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ వాక్యం ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ వాక్యం, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఆయన నాకు ఆధారం, అందువలన నేను పండుకొని నిద్రపోతున్నా. ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా పండుకొని నిద్రపోతున్నావయ్యా? కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ వాక్యం చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నువ్వే నన్ను సురక్షితముగా నివసింపజేయదవు. అక్కడ అంటున్నాడు, నువ్వే నా ఆధారం, నేను ఒంటరిగా ఉన్నా, నువ్వు నన్ను సురక్షితంగా ఉంచుతావయ్యా, ఆ నమ్మకం నాకుంది. అందువలన కావున నేను పండుకొని నిద్రపోతాను. దేవుని బిడ్డలారా, ఇంకొక పక్కన చూస్తే అతనికి అతన్ని సంహరించడానికి, వెనకాల నాశనం చేయడానికి ఎడం పక్కన కుడి పక్కన ఉన్నారు. అయినా ఇటువంటి సైన్యం ఉన్నా సరే అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అన్నా నీకు ఎలా నిద్రపోతున్నావు? కీర్తనల గ్రంథం 3వ కీర్తన 6, 7, 8 వాక్యాలు చూద్దాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవట ఎముక మీద కొట్టువాడవు నువ్వే, దుష్టుల పళ్ళను విర్రగొట్టువాడవు నువ్వే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పనా, దావీదు నేను పండుకొని నిద్రపోదును, నేను
పండుకొని నిద్రపోదును. దావీదు లాంటి సమస్య గుండా వాక్యం వింటున్న వాళ్ళు ఎవ్వరూ వెళ్ళట్లా, అటువంటి శోధన గుండా ఎవరు వెళ్ళట్లా. ఒక పక్కన ఆహారం ఉంటుందో లేదో ఆయనకి తెలియదు, ఒక పక్కన వస్త్రం ఉంటుందో లేదో తెలియదు, ఒక పక్కన రాజు వచ్చి చంపుతాడు ఏం చేస్తాడో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో అంటున్నాడు, నువ్వు నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోతా, నువ్వు నన్ను సురక్షితంగా నన్ను కాపాడుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నన్ను సురక్షితంగా కాపాడుతావు, నేను నిద్రపోతాను, నేను పండుకొని నిద్రపోతా. ఎందుకు తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్న నన్ను పని మాలన ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టుగా నన్ను పట్టుకొని రాజస్థానానికి తీసుకొచ్చావు. నాకంత తెలివితేటలు లేవని నీకు తెలుసు, నాకంత జ్ఞానం లేదని నీకు తెలుసు, ప్రజల్ని పరిపాలించే అంత శ్రేష్టత నాకు లేదని నీకు తెలుసు, నా కుటుంబంలో ఉన్నవారికి ఎవరికి కూడా ఈ రాజరికం తెలియదు. అలాంటి నన్ను ఇక్కడ పట్టుకొని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టవే, నాకు తెలుసు నన్ను కాపాడుతావు, నాకు తెలుసు నన్ను సురక్షితంగా తీసుకువెళ్తావు, నన్ను సురక్షితంగా ఉంచుతావు. నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చింది మార్గ మధ్యలో విడిచిపెట్టడానికి కాదు, నన్ను గమ్యానికి తీసుకెళ్ళడానికి. ఏ శోధన గుండా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, నువ్వు తట్టుకునే శ్రమలే, నువ్వు తట్టుకునే ఇబ్బందులే, దీనికే నిద్ర పట్టకపోతే ఈరోజు నువ్వు చెప్పాలి, దేవా నాకు దేవుని పరిచర్య అంటే ఇష్టం లేదు, నీ మార్గం అంటే నాకు ఇష్టం లేదు. అలాంటి నన్ను పట్టుకొని మందిరానికి తీసుకొచ్చావే, మందిరానికి రావడం ఇష్టం లేదు, మందిరానికి తీసుకొచ్చావే, నన్ను పట్టుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చావే. నాకు తెలుసు ఇంత దూరం తీసుకొచ్చింది నన్ను మార్గ మధ్యలో విడిచిపెట్టడానికి కాదు, నన్ను మధ్యలో ముంచేయడానికి కాదు. ఎవరు విడిచిపెట్టినా నేను ఒంటరిగా ఉన్నా నేను భయపడను, నువ్వు నాకు ఆధారం, నెమ్మదితో పండుకొని నిద్రపోతా. ఎవరో మాట చెప్పేది, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు చెప్తున్నా, నెమ్మదితో పండుకొని నేనేం చేస్తా, నిద్రపోతా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇతనుకున్న గుణం ఏంటంటే రోజుకి 7 సార్లు స్తుతించేవాడు, లేకపోతే ప్రార్థించేవాడు. అప్పటికి ఉన్న ఆయన ఏవైతే వాక్యాలు ఉన్నాయో అవి అతను చదువుతూ ఉండేవాడు. 7 సార్లు ఏంటిది, 7 సార్లు దేవుని స్తుతిస్తుండేవాడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు. అది ఆయన సీక్రెట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 7 సార్లు దేవుని సన్నిధిలో గడిపేవాడు, స్తుతించేవాడు. అందుకే అతనికి ధైర్యం కలిగింది, నా ఆధారం ఆయనే అని. ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ రోజున వాక్యం నేను మీకు వినిపిస్తుండగా, ఆయన చెప్పిన మాటలు నీతో చెప్తుండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు అన్నిటినీ దేవుడు అద్భుత కార్యం చేయగలడు అని నువ్వు విశ్వసించాలి. ఆ దావీదుకున్న గొప్ప ధైర్యం ఏంటంటే దేవుని మాటే. అంటే ఇంత బాధపడుతున్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నా కోసం కార్యం చేస్తున్నాడు. మరి నేను ఇంత టెన్షన్ పట్టడం ఎందుకు, నేను ఇంత ఒత్తిడి గుండా వెళ్ళటం ఎందుకు, దేవుడు కార్యం చేస్తున్నాడు కదా. అందువలన ఆయన ఆధారం, నెమ్మదితో పండుకొని నేనేం చేస్తా, నిద్రపోతా. జాస్మిన్ అన్న 4 సంవత్సరాల బాలిక ఆడుకుంటూ ఒక బోర్వెల్లో పడిపోయింది. జాస్మిన్ అన్న 4 సంవత్సరాల బాలిక. ఆ బోర్వెల్ ఒక వెడల్పు ఎంతంటే 8 ఇంచులే వెడల్పు. ఆ బాలిక బోర్వెల్లో పడిపోయి 22 అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది. అది గమనించిన వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి తెలియపరచగా, ఆ రాష్ట్రానికి తెలియపరచగా వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ రెస్క్యూ ఆపరేషన్ టీం వాళ్ళు వచ్చారు, ఆ పాపను బయట తీయడానికి గల వాళ్ళందరూ వచ్చారు. చూస్తుంటే ఆ పాప మూలుగుతుంది. వెంటనే దానికి అర్థం ఏంటి, పాప మూలుగుతుందంటే పాప మరణించలా, ఇంకా ఏమై ఉంది, బ్రతికే ఉంది. అందువలన ముమ్మరంగా వాళ్ళ కాపాడడానికి ఆ రెస్క్యూ ఆపరేటింగ్ టీం వాళ్ళు చాలా వేగంగా అన్నీ చేస్తున్నారు. 58 గంటలు పట్టింది ఆ పాపని సజీవంగా బయట తీయడానికి. ఆ పాప యొక్క సైకాలజీ గమనించి ఒక సైకాట్రిస్ట్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఆ పాప భయముతో మరణించాలి,
కానీ మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ మానసిక నిపుణుడు ఏమన్నాడంటే, ఆ పాప లోన భయముతో మరణించాలి, కానీ భయముతో మరణించకుండా ఉండడానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా? ఆ పాపకు ఒక ధైర్యం వచ్చింది. ఇంతమంది నన్ను ఏదో చేస్తున్నారు చుట్టూ అంటే దానికి అర్థం నన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నన్ను బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇబ్బందిలో నేను కొన్ని నిమిషాలే నేను ఉండేది, కొన్ని గంటల్లో ఉండేది, నేను బయటికి వచ్చి తీరుతా. దావీదు జీవితంలో కూడా పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా నిలబడినా ధైర్యంగా నెమ్మదిగా పండుకొని నిద్రపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు అతను మరణించకుండా వ్యత్యాసమైన పద్ధతుల్లో దేవుడు కాపాడుతున్నాడు. రాజు చంపాలని చూస్తున్నా దేవుడు కాపాడుతున్నాడు, సామాన్యులు చంపాలని చూస్తున్నా దేవుడు కాపాడుతున్నాడు, ప్రమాదములో మరణించాలని చూస్తున్నా దేవుడు కాపాడుతున్నాడు, సింహపు నోట్ల నుండి దేవుడు కాపాడాడు, ఎలుకబంటి నోట్ల నుండి దేవుడు కాపాడాడు, గొల్యాతు చేతి నుండి దేవుడు కాపాడాడు. ఇతనికి అర్థమైంది, నా దేవుడు ఎంతగా నా పక్షాన నిలబడి కార్యం చేస్తున్నాడు, నా దేవుడు నా కోసం ఇంత కార్యం చేస్తున్నాడు, నా దేవుని ప్లాన్తో నేను సహకరించాలి, కొన్ని రోజులు నేను సహకరించాలి, ఈ రోజు నన్ను నెమ్మదిగా పండుకొని నిద్రపోవాలి. ఎందుకు తెలుసా? టెన్షన్ ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, దేవుడు నిన్ను ఎలా ప్రోత్సహిస్తున్నాడో నీకు తెలుసు, కృంగిపోయినప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నాడో నీకు తెలుసు, రోగం నుండి ఎలా కాపాడుతున్నాడో నీకు తెలుసు. వెంటనే నువ్వు గుర్తెరగాలి, నా కోసం దేవుడు కార్యం చేస్తున్నాడు, నేను ఎందుకుని నిద్రపోకుండా మేల్కొని ఉండాలి, నా దేవుడు నా కోసం నిలబడుతున్నాడు, నా దేవుడు నా కోసం ఫైట్ చేస్తున్నాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు, స్త్రీలతో మాట్లాడుతున్నాడు, పురుషులతో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.